హాయ్ గైస్, హౌ ఆర్ యూ? అందరు ఎలా ఉన్నారు? సో అందరూ బాగున్నారు కదా. సో ఈ రోజు వీడియోలో మనం దేనికోసం మాట్లాడుకోబోతున్నాం అంటే, చాలా మంది నన్ను కామెంట్ రూపంలో అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, హౌ టు బికమ్ ఏ డెవలపర్ అనమాట. సో అలా డెవలపర్ ఎలా అవ్వాలి, నాకు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలని ఉంది, లేదంటే ఫుల్ స్టాక్ డెవలపర్ ఉంది, బ్యాక్ ఎండ్ డెవలపర్ అవ్వాలని ఉంది. అసలు డెవలపర్ ఎలా అవ్వాలి, దానికి రోడ్ మ్యాప్ ఎలా ఉంటుంది అన్నారనమాట. నేను లాస్ట్ టైం ఆల్రెడీ ఒక వీడియోని అయితే చేశాను, డెవలపర్ ఎలా అవ్వాలని చెప్పి. సో దాంట్లో కన్నా ఇప్పుడు మంచి ఇంకొంచెం టెక్నాలజీస్ని యాడ్ చేసి మీకు ఫుల్ టైం డెవలపర్ అవ్వాలి అంటే ఏం చేయాలి అనే విషయం కోసం నేను మీ అందరికీ కూడా చెప్తాను అనమాట. యాజ్ ఎ డెవలపర్ అవ్వాలి అంటే మీరందరికీ కూడా మంచిగా ఆ ఆ, అంటే దాన్ని ఏమంటారంటే కొత్తగా రెనోవేషన్ గా ఆలోచించే క్యాపబిలిటీ ఉండాలన్నమాట. సో వాటన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. సో మీ వీడియోలోకి వెళ్ళే ముందు మై సెల్ఫ్ తేజ ఓడి, జస్ట్ ప్లే ద ఇంట్రో. సో నేను తమ్మునేల్లో పెట్టినట్టుగానే, సో ఈ రోజు ఈ వీడియోలో ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే ఎలా మనం డెవలపర్ అవ్వాలి అని చెప్పి. సో డెవలపర్ అవ్వాలని చెప్పి మనకు తెలియాలంటే మనం ఐదర్ ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలన్నా, లేదు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవ్వాలన్నా, బ్యాక్ ఎండ్ డెవలపర్ అవ్వాలన్నా, అసలు ఎలా ఏపీఎస్ కాల్ చేస్తున్నాయి, అసలు ఎక్కడెక్కడ మనకి డిఫరెంట్ టెక్నాలజీస్ అంటే ఏ టెక్నాలజీస్ని యూజ్ చేయడం బట్టి ఇది వర్కౌట్ అయింది. ఇప్పుడు మనం క్లిక్కింగ్ యాక్షన్ యూజ్ చేస్తున్నాం, మనం క్లిక్ చేస్తుంటే ఎక్కడ ఎందుకు క్లిక్ అవుతుంది, ఏ టెక్నాలజీస్ని వాడుతున్నాం అని తెలుసుకోవాలి. అన్ని తెలుసుకోవాలంటే ఎవరు తెలుస్తుంది అంటే ఫుల్ స్టాక్ డెవలపర్కి తెలుస్తుంది. ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వాలి అంటే ఏదైనా మనకి హెచ్టిఎంఎల్ టెక్నాలజీస్ వచ్చి ఉండాలి. మనకి ప్రజెంట్ ఏదైతే వర్క్ చేస్తుందో, మనకి ప్రజెంట్ వెబ్సైట్ ఏదైతే పనిచేస్తుందో అది హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ బేస్ చేసుకుని మనం ఏ టెక్నాలజీస్ రాసినా అది ఈ త్రీలోకి కన్వర్ట్ చేసుకుని మనకైతే వెబ్సైట్ని అయితే చూపిస్తుంది అనమాట. ఓకేనా. సో మనకి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ కావాలి, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ కావాలి, డేటాబేస్లు కావాలి, వాటి గురించి చెప్తాను వినండి. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ లో మనకి హెచ్టిఎంఎల్ కావాలి. దాన్ని స్టైలిష్ గా మనం దాన్ని చేయాలంటే సిఎస్ఎస్ అనమాట. మనం కాస్కేడింగ్ స్టైల్ షీట్ అనమాట. సో వాటిని యూజ్ చేస్తాము. మనం యూజ్ చేసిన తర్వాత మనం ఇంకేంటంటే డిఫరెంట్ గా అంటే జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాం. జావా స్క్రిప్ట్ లో మనం ఒక ఫామ్ ఫంక్షనాలిటీని రాస్తాం. ఆ ఫామ్ ఫంక్షనాలిటీ అయిన తర్వాత మనం ఏ బటన్ క్లిక్ చేస్తే ఏం జరగాలి, ఆన్ క్లిక్ ఫంక్షన్ జరగాలంటే ఏం చేయాలి అనే విషయాల కోసం మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని మనం పెడుతూ ఉంటాం అనమాట. అది జావా స్క్రిప్ట్ వర్క్. దాని తర్వాత మనకి ఇంకా కొంచెం ఫ్రేమ్ వర్క్లు ఉన్నాయి. రియాక్ట్ జేఎస్ నేర్చుకోవచ్చు. రియాక్ట్ జేఎస్ అనేది మనకి ఓపెన్ లో ఉంటుంది అనమాట, ఓపెన్ సోర్స్. సో దాన్ని మనం డౌన్లోడ్ చేసుకుని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. మన ఇన్స్టాగ్రామ్ లాంటి, ట్విట్టర్ లాంటి క్లోన్స్ ని కూడా మనం తయారు చేయొచ్చు. ఓకే. దాని తర్వాత ఇప్పుడు మనకి ఇంకొకటి థింక్ ఏంటి అంటే బ్యాక్ అండ్ డెవలపర్. బ్యాక్ అండ్ డెవలపర్ అవ్వాలంటే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అయితే పైథాన్ వచ్చినా పర్వాలేదు, జావా వచ్చినా పర్వాలేదు, కానీ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి మంచిగా ఊప్స్ కాన్సెప్ట్ గురించి మంచిగా గ్రిప్ అయితే ఉండాలన్నమాట. దాంతో పాటు మీకు డేటాబేస్ గురించి మంచిగా గ్రిప్ ఉండాలి. డేటాబేస్ అంటే మీ అందరికీ తెలుసు కదా. సో డేటాబేస్ అంటే మనం ఒక డేటాని, ఒక స్ట్రక్చర్ ని మనం ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం. టాప్ 10 రావాలన్నా, బాటమ్ 10 రావాలన్నా, అసలు ఏం రావాలన్నా, ఏదైనా ఒక పర్టికులర్ పేరు సెలెక్ట్ చేస్తే రావాలన్నా, ఏదైనా పర్టికులర్ ఇయర్ లోంచి రావాలన్నా, సో ఇలా ఏది కావాలన్నా కూడా మనం డిఫరెంట్ గా మనం అయితే ఆలోచిస్తూ ఉంటాం అనమాట. ఇది మనకి ఫుల్ స్టాక్ డెవలపర్ యొక్క రోడ్ మ్యాప్ అనమాట. కానీ వీటన్నిటిని నేర్చుకోవడం ఇంపార్టెంటా, నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్ చేయడం ఇంపార్టెంటా అనేది అయితే మీరు తెలుసుకోవాలి. సో నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో దాన్ని ప్రాక్టీస్ చేయడం అంతే ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే క్లాసులు వినుకుంటూ వెళ్ళిపోతారు. ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్లో అయితే మరీ దారుణం. క్లాసులు చెప్తారు, వింటారు, క్లాస్ అయిపోద్ది, ఇంటికి వెళ్ళిపోతారు, పడుకుంటారు, మళ్ళీ క్లాస్ వెళ్తారు, మన క్లాస్ని కంటిన్యూ చేసేస్తుంటారు. అది కాదు, అలా అవ్వదు. మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అనమాట. మనం ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటామో అప్పుడు మాత్రమే మనం పర్ఫెక్ట్ గా దాంట్లో అవ్వగలుగుతాం. చాలా మంది ఏంటంటే ప్రాక్టీస్ చేయరు. ప్రాక్టీస్ చేయకుండా కోర్స్ కంప్లీట్ అయిపోయింది, జాబ్ రాలేదు అంటే ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఈ రోజు నేర్చుకున్న క్లాసు 2 days తర్వాత డెఫినెట్లీ మర్చిపోతాం, యాజ్ పర్ ఇండియన్ సైకాలజీ ప్రకారం. ఎందుకంటే మనం నేర్చుకోము, గుర్తు పెట్టుకుంటాం, బట్టి పడతాం. బట్టి పట్టేది ఎప్పటికైనా పోతుంది. అదే మనం ప్రాక్టికల్ గా చేసాం అనుకోండి. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఒక పేజ్ లో బటన్ పెట్టి పేరు పెట్టి అది క్లిక్ చేసిన వెంటనే అది రావాలి, ఇక్కడికి వచ్చేస్తుంది అని చెప్పమంటే చాలా మంది చాలా రకాలుగా రాసేస్తారు దాన్ని.
కానీ దాన్ని డిఫరెంట్ టెక్నాలజీస్ అంటే ఈ బటన్ పైన పెట్టి మనకి అదేది బాక్స్ ఉంటుంది కదా, మనకి టైప్ బాక్స్ ఉంటుంది కదా, టెక్స్ట్ బాక్స్ ని కింద పెట్టి ఇది క్లిక్ చేస్తే అక్కడికి రావాలి అని డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి, లేవు అని చెప్పడం లేదు. కానీ దీన్ని మీరు ఎంతవరకు యూజ్ చేస్తున్నారు, ఎంతవరకు పెట్టుకోగలుగుతున్నారు అనేది మీరు డెఫినెట్లీ ఎంజాయ్ అయితే చేసుకోవాలన్నమాట. సో మీలో చాలా మంది ప్రాక్టీస్ చేస్తారు, ప్రాక్టీస్ చేసిన దాన్ని ప్రాపర్ వేలో ప్రాక్టీస్ చేయరు, ఏదో చేసాం కదండి. ఇప్పుడు ఏమనుకుంటారంటే చాలా మంది HTML CSS అప్పుడు నేర్చుకున్నప్పుడు అప్పటికి ఓకే, అది అయిపోయిన తర్వాత ఇంకొక టెక్నాలజీస్ నేర్చుకున్నప్పుడు ఇది డెఫినెట్లీ మర్చిపోతాం. అందుకని రోజు దాని మీద ఒక అరగంట 15 మినిట్స్ అయితే స్పెండ్ చేయండి. స్పెండ్ చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే అది మీకు గుర్తు వస్తుంది. గుర్తొచ్చిన ప్రతిసారి కూడా మీరు కొత్తగా ఇన్నోవేట్ చేయగలుగుతారు, అంతే తప్ప మీరు ఇవేం కాదు. దాంతో పాటు డిఫరెంట్ జాబ్ పోర్టల్స్ లో మీరు జాబ్స్ కి అప్లై చేస్తూ ఉండండి. అప్లై చేస్తూ ఉండడం బట్టి మీకు ఏమవుతుందంటే మనకి అంటే ఈ వెబ్సైట్ లో ఒకలా ఉంటుంది, ఇంకో వెబ్సైట్ లో ఎలా ఉంటుంది, అసలు ఎలాంటి ఫంక్షనాలిటీ జరుగుతుంది అనేది మీకు తెలుస్తుంది అబ్బా. అంటే జాబ్ నోటిఫికేషన్స్ నాలాంటి వాళ్ళు పెడతానో వేరే వాళ్ళు పెడతానో జాబ్స్ కాదు, మీ అంతటి మీరు పెట్టగలగాలి, అప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో మీ అందరికీ కూడా మళ్ళీ చెప్తున్నాను, నేర్చుకోవడంతో పాటు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మీరు డెఫినెట్లీ యూ కెన్ డూ ఇట్. మీరు మాత్రమే చేయగలరు ఎప్పుడు అంటే మీరు మంచిగా నేర్చుకున్నప్పుడు. ఇటువంటివి మన ఛానల్లో ఇంకా రాబోతున్నాయి. వచ్చిన తర్వాత మీ అందరికి కూడా ముందుగానే మీకు రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు వచ్చిన నోటిఫికేషన్ వచ్చినట్లుగా మీకైతే స్క్రీన్ లో కనబడుతుంది. వచ్చిన నోటిఫికేషన్ ఏది మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు, మీ అందరికీ వాల్యుబుల్ కంటెంట్ మాత్రం ఇస్తుంది. అటువంటి కంటెంట్ని ఇవ్వడానికే నేను మీ ముందుకు వస్తున్నాను. ఇటువంటి అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. సెకండ్ బ్లాగింగ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. అది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అంటే దెన్ సైనింగ్ ఆఫ్, తేజ బాయ్.